ప్రైజ్ ది లార్డ్. అయితే నాకు సంవత్సరం దాకా సంతానమే కలగలేదు. అయితే ఉపవాసం ఉండి దేవుడిని ప్రార్థించగా నాకు దేవుడు కుమారుని ఇచ్చిండు. అయితే ఈ బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇతనికి సంవత్సరం. అయితే పుట్టినప్పటి నుంచి హెల్త్ ఏం బాగుండట్లేదు. అయితే మోషన్స్ వెళ్ళడం, బాగా గ్రీన్ కలర్లో స్టూల్స్ అట్లా పోతుంటే హాస్పిటల్లో పుట్టినప్పటి నుంచి పుట్టిన రోజు నుంచి సంవత్సరం దాకా హాస్పిటల్లో చూపెడుతూనే ఉన్నాను. అసలు ఏం తక్కువ కాలేదు. ఇంకో విషయం ఏంటిదంటే అసలు నేను హాస్పిటల్లో చూస్తే తక్కువ అవుతుంది అని చెప్పేసి దేవునికి విరుద్ధంగా మంత్రగల దగ్గరికి వెళ్ళి తక్కువ కావాలనే అవిశ్వాసంతో తాయెత్తులు కూడా కట్టించుకొచ్చిన. తర్వాత మా చిన్నత్తుండి మనం కమ్మమ్మ దగ్గరికి వెళ్దాం, అయితే స్వస్థత కలుగుతుంది, దేవుడికి మహిమ తెప్పిద్దామని చెప్పేసి మనం తీసుకెళ్ళింది. మాది సిరిసిల్ల. అయితే 4 వారాల క్రితం మేము ఖమ్మం రాత్రికాల స్వస్థత కూడికకు పోయినాక ఆ రోజు రాత్రి దేవుడు నా కుమారుని ముట్టిండు. తెల్లారి ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కుమారుడు ఒకటేసారి మోషన్ వెళ్తుండు. అయితే కుమారుడు బరువు కూడా మంచినుండు. అసలు అంత ముందుకు ఏం తినకపోయాడు. ఇప్పుడు చెప్పలు కూడా గట్టి ఒకసారి. అయితే నేను దేవునికి ప్రార్థించిన, ప్రభు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను, అవిశ్వాసం అసలే పట్టను, అన్యుల మాటలు అసలే తీసుకోను, ఇక నుంచి ఇచ్చిన కుమారుడు నీ చిత్తమే బ్రతకాలని చెప్పేసి ఆయనతో అప్పటి నుంచి నేను దేవునికి మాట ఇచ్చిన, నమ్మకంగా సమర్పించుకున్న. ఈ సాక్ష్యం దేవునికి దీవించు. నా సాక్ష్యం ఏంటంటే అక్టోబర్ 9th మా తమ్ముడికి బాబు పుట్టాడు. అతను పుట్టిన 2 daysకే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. భద్రాచలంలో పుట్టాడు. అతన్ని పుట్టేసరికి ఇంకా పుట్టిన తెల్లారే మా మామయ్య చనిపోతే ఆ అబ్బాయిని కొంచెం నెగ్లెక్ట్ చేసి మామయ్య దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల తనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు వెంటనే వాళ్ళు భద్రాచలం నుంచి ఖమ్మం షిఫ్ట్ చేశారు బాబుని. 40% ఛాన్స్ అని చెప్పారు. మమ్మీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించాము. కనీసం బాబు దగ్గర ఫోన్ పెట్టి ప్రేయర్ చేయించే పరిస్థితి కూడా లేదు. బాబుని బాక్స్లో పెట్టారు. మమ్మీ చెప్పారు, ఏం కాదమ్మా, వాడికి అంత మంచిగానే ఉంటుంది, ఏం కాదని. వాడికి ఇమ్యూనిటీ పవర్ లేదు, ప్లేట్లెస్ కౌంట్ తగ్గిపోయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేము హోప్స్ అన్నీ వదులుకున్నాము. కానీ ఇంకా దేవుడి మీద భారం వేసి మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నాం. ఏం కాదు నాన్న, ప్రేయర్ చేసుకోండి అని చెప్పినప్పుడు మేము అదే నమ్మకంతో ప్రేయర్ చేసుకున్నాం. దేవుడు వాడి పట్ల గొప్ప కార్యం చేసి ఫుల్ హెల్త్గా మంచి హెల్తీ ఇచ్చాడు. స్తోత్రం. గట్టి చప్పట్లు కొడదాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.